శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. తన తపమును భంగము జేయుమని ఇంద్రుడు బంపిన రంభను కనుగొని, తన తపమును భంగము జేయుమని ఇంద్రుడు బంపిన రంభను కనుగొని, గాధేయుడు శపిల్చె రంభను శిలగా వేయేండ్లు పడియుండుమని. గాధేయుడు శపిల్చె రంభను శిలగా వేయేండ్లు పడియుండుమని. కడకొక బ్రాహ్మణుడు తపోధనుడు రంభకు శాపము తొలగజేయునని. కడకొక బ్రాహ్మణుడు తపోధనుడు రంభకు శాపము తొలగజేయునని అని దెల్పెను శతానందమౌని. అని దెల్పెను శతానందమౌని. గాధేయుని కథ రాముని వినుమని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామ కథ నే పలికద సీతా రామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. తన తపము మరల భంగమాయనని అట నుండి తరలి తూర్పుగా వెడలి. తన తపము మరల భంగమాయనని అట నుండి తరలి తూర్పుగా వెడలి. 1000 వర్షములు నిరాహారిగా శ్వాసను బంధించి తపము చేయగా. 1000 వర్షములు నిరాహారిగా శ్వాసను బంధించి తపము చేయగా. కౌశికు శిరమున ధూమమెగసెను ముల్లోకముల తప్యోపజేసెను. కౌశికు శిరమున ధూమమెగసెను ముల్లోకముల తప్యోపజేసెను అని దెల్పెను శతానందమౌని. అని దెల్పెను శతానందమౌని. గాధేయుని కథ రాముని వినుమని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.
పృథివి వణకగా గిరులు పగులగా గాలులు వీవగా కడలి పొంగగా పృథివి వణకగా గిరులు పగులగా గాలులు వీవగా కడలి పొంగగా కర్మ సాక్షికి కాంతులు తరుగగా కర్మకులెల్ల అకర్మకులు కాగా కర్మ సాక్షికి కాంతులు తరుగగా కర్మకులెల్ల అకర్మకులు కాగా కౌశికు శిరమున ధూమమెగసెను ముల్లోకముల తప్యోపజేసెను కౌశికు శిరమున ధూమమెగసెను ముల్లోకముల తప్యోపజేసెను అని తెల్పెను శతానందమౌని అని తెల్పెను శతానందమౌని గాధేయుని కథ రాముని వినుమని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ బ్రహ్మేంద్రాదులు భయపడిపోయిరి వేవేగముగా తరలి వచ్చిరి బ్రహ్మేంద్రాదులు భయపడిపోయిరి వేవేగముగా తరలి వచ్చిరి విశ్వామిత్రుని బ్రహ్మశివని ప్రీతిగా బల్కిరి సుస్వాగతమని విశ్వామిత్రుని బ్రహ్మశివని ప్రీతిగా బల్కిరి సుస్వాగతమని విశ్వామిత్రుడు వారందరకు వందనములిడి ముదమున బల్కెను విశ్వామిత్రుడు వారందరకు వందనములిడి ముదమున బల్కెను అని తెల్పెను శతానందమౌని అని తెల్పెను శతానందమౌని గాధేయుని కథ రాముని వినుమని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ వశిష్ఠుడు తనను బ్రహ్మర్షియని పిలిచిన గాని తృప్తి నొందనని వశిష్ఠుడు తనను బ్రహ్మర్షియని పిలిచిన గాని తృప్తి నొందనని మారుబల్కిన గాధేయుని గని ప్రజాపతి రావిల్చ వశిష్ఠుని మారుబల్కిన గాధేయుని గని ప్రజాపతి రావిల్చ వశిష్ఠుని వశిష్ఠుడు ఎతెల్చి కౌశికుని ప్రీతిగా పిల్చెను బ్రహ్మర్షియని వశిష్ఠుడు ఎతెల్చి కౌశికుని ప్రీతిగా పిల్చెను బ్రహ్మర్షియని అని తెల్పెను శతానందమౌని అని తెల్పెను శతానందమౌని గాధేయుని కథ రాముని వినుమని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ వశిష్ఠుని విశ్వామిత్రమౌని యథావిధి పూజించి పంపెను వశిష్ఠుని విశ్వామిత్రమౌని యథావిధి పూజించి పంపెను మహాశూరుడు తపోధనుడు ధర్మపరుడు మహానుభావుడు మహాశూరుడు తపోధనుడు ధర్మపరుడు మహానుభావుడు భూలోకమునంత తిరిగినవాడు ముని శ్రేష్ఠుడు ఏ విశ్వామిత్రుడు భూలోకమునంత తిరిగినవాడు ముని శ్రేష్ఠుడు ఏ
విశ్వామిత్రుడు అని తెల్పెను శతానందమౌని అని తెల్పెను శతానందమౌని గాధేయుని కథ రాముని వినుమని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ जनक महीपति विश्वामित्रुनि यथाविधिगा पूजिंचुकोनि जनक महीपति विश्वामित्रुनि यथाविधिगा पूजिंचुकोनि ब्रह्मर्षि అయిన महाभागुनि చరితము విని ధన్యుడైతినని బ్రహ్మర్షి అయిన మహాభాగుని చరితము విని ధన్యుడైతినని రామలక్ష్మణుల దోడ్కొని వచ్చిన ముని శ్రేష్ఠునకు కృతజ్ఞుడనని రామలక్ష్మణుల దోడ్కొని వచ్చిన ముని శ్రేష్ఠునకు కృతజ్ఞుడనని మరుసటి ఉదయము దర్శిల్తునని మరుసటి ఉదయము దర్శిల్తునని జనకుడు వెడలే అనుమతి గైకొని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ